కవిత బీఆర్ఎస్కు చాలా రోజుల నుంచి వెళ్ళి దూరం అయినట్టే కనిపిస్తూ ఉన్నది. అంటే కొంచెం అంటి ముట్టనట్టే వ్యవహారం చేస్తూ ఉన్నది. అది మనం కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా జరగని విధంగా అంటే కేసీఆర్ కుటుంబంలో ఈ 10 ఏళ్లలో కావచ్చు, గతంలో ఉద్యమ సమయంలో కావచ్చు, ఇటువంటి డిస్ప్యూట్స్ అనేవి మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కవిత మరి దాన్ని బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఒక లేఖ రాసింది. ఆ విషయాలు ఫోన్లో కూడా మాట్లాడుండొచ్చు. అంటే డాడీ ఎవరో దూరం వాళ్ళు అయితే ఫోన్ లేపరు అనుకుందాం. కన్న తండ్రి ఫోన్ లేపని పరిస్థితి ఉండదు. కన్న తండ్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. మీ అమ్మకి చెప్తే మాట రా బిడ్డ ఇంటికి అని అంటారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా స్పష్టంగా ఇది బహిర్గతం కావాలనే ఉద్దేశపూర్వకంగానే మరి లేఖ అయితే రాసినట్టే కనిపిస్తూ ఉన్నది. అందులో చాలా విషయాలు అంటే పాజిటివ్ అని ఒక అంశం తీసుకున్నారు ఒక పేపర్లో, నెగిటివ్స్ అని ఒక అంశం తీసుకొని అంటే ఉర్దూలో మాట్లాడకపోవడం కావచ్చు, వక్ఫ్ బిల్లు పైన కేసీఆర్ గారు స్పందించకపోవడం కావచ్చు, రిజర్వేషన్ల పైన కావచ్చు, వర్గీకరణ విషయంలో కావచ్చు స్పందించకపోవడం కావచ్చు, పలు అంశాలు పార్టీ యొక్క కేడర్ గురించి కావచ్చు, ఏవైతే కేసీఆర్లో కొన్ని మైనస్లు ఉన్నాయని కవిత భావించిందో, జనాలు అనుకుంటున్నారో వాటిని ఆమె బహిర్గతం చేసింది, స్పష్టం చేసింది. నెగిటివ్లు కూడా పోలీసులకు మంచిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్నారు, అందరినీ గైడ్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా జనాల్లోకి రావాలి, ఒక నలుగురిని కలిస్తే సరిపోదు, ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ టు రీచ్ అవుట్ ఎవ్రీవన్ అని అందులో స్పష్టంగా మెన్షన్ చేసింది. మరి ఇది చాలా అనుమానాలకైతే దారితీస్తూ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కావాలని కవితను దూరం పెట్టిండు, కేటీఆర్కే పగ్గాలు అప్పచెప్పిండు. కేటీఆర్ కూడా అట్ ద సేమ్ టైం కవితను పార్టీ విషయాలలో అంత ఇన్వాల్వ్ కానివ్వడం లేదు. అందుకనే దాన్ని తట్టుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక, సొంత తండ్రే సొంత అన్నయ్య ఇట్లా చేస్తుండని కవిత దాన్ని తీసుకోలేక, రిసీవ్ చేసుకోలేక బహిరంగంగానే లేఖ రాసింది అనేది మరి వినిపిస్తూ ఉన్నది వార్తలు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. మరి రాజీనామా చేసే సూచనలు కూడా ఉన్నాయని పలువురు ప్రముఖులు కూడా చెప్తా ఉన్నారు. మరి అంటే ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పుకోవాలంటే ఎప్పుడు కూడా కేసీఆర్కి ఎవరైనా ఎదురు మాట్లాడితే, లేకపోతే కేసీఆర్ లైన్స్ ఎవరైనా క్రాస్ చేస్తే, కొన్ని లైన్స్ పెట్టుకుంటాడు కేసీఆర్ ఎప్పుడైనా కూడా, మనం నాటి నుండి చూస్తూ ఉన్నాం. ఇది ఇంతే అంటే అంతే, దాన్ని ఎవరైనా దాటే ప్రయత్నం చేస్తే తీసేస్తాడు. అది మనం గతంలో కూడా చూసినాం. మంచి మంచి నాయకులను కూడా బీఆర్ఎస్ పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టి మరి పంపించిండు, కొందరిని ముఖాముఖి చెప్పి పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కేసీఆర్కు మరి పక్క వాళ్ళ నుంచి ఎదురైనప్పుడే కేసీఆర్ అట్లా స్పందించిండు. మరి సొంత కూతురు, తన కన్న కూతురు, మరి తన కన్న బిడ్డనే, మరి తన కుటుంబ సభ్యురాలే ఈ విధంగా కేసీఆర్ డైరెక్ట్ క్వశ్చన్ చేయడం వల్ల మరి కేసీఆర్ దాన్ని ఏ విధంగా తీసుకున్నాడనే అంశం అయితే మరి ఇంతవరకు తెలియట్లేదు. మరి సహిస్తాడా, కవిత కోసం కవిత చెప్పినవి వాస్తవాలే అని దాన్ని రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే నాకే ఎదురు చెప్పేంత పెద్దదానివైనా అని చెప్పి కవితను మన పార్టీ నుంచి బహిష్కరిస్తారని తెలియదు. బట్ అంతర్గతంగా ఏదో సంథింగ్ జరుగుతుందని అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి చూడాలి, ఒకవేళ ఇక జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారి పరిస్థితులు అయినట్టు మరి కేసీఆర్ గారి ఇంట్లో కూడా అయితే, ఒకవేళ అయితే దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు, లేకపోతే ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామానేనా అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి.